గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రాజాం నియోజకవర్గంలో ఈరోజు రమ్మారమ్మి 50 నుంచి 60 కోట్ల మధ్య అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఈరోజు రాజాం నియోజకవర్గంలో రోడ్లన్నీ కూడా ఎన్ఆర్జీసీ సంబంధించిన ఏవైతే మెటీరియల్ కాంపోనెంట్తో వర్క్లన్నీ కూడా ప్రారంభించాం. గురవాంకి సంబంధించిన రోడ్డు కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఇప్పటికే ఒక 4 నుంచి 5 బీటీ రోడ్లు కూడా అవడం జరిగింది. అలాగే ఒక 20 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అన్నీ వర్క్స్ అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. మన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్లో ఈరోజు రాజాం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. గత నెలలో అమాయకులైన టూరిస్టులని 26 మందిని పట్టున పెట్టుకున్న పాకిస్తాన్కి ధీటైన జవాబు ఈరోజు మన దేశం, మన ఆర్మీ, అలాగే మన కేంద్ర ప్రభుత్వం, మన ప్రధానమంత్రి గారు ఈరోజు మోడీ గారు మంచి ధీటైన జవాబు ఇవ్వడమే కాదు, శత్రువులు మనల్ని మళ్ళీ చూడకన్నా కన్నెత్తకన్నా చేసే పరిస్థితి ఈరోజు మన ఆర్మీ తీసుకురావడం ఇప్పటికే మనం చాలా గర్వంగా ఉన్నాం. దేశం అంతా కూడా, దేశం ఉన్న పార్టీలన్నీ కూడా ఒకే యూనిట్ మీద రావడం, ప్రతిపక్షాలతో సహా అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. దేశం అంతా మేము ఒక్కటే అని మరి చాటి చెప్పడం, అలాగే మరి ఇప్పటికే వారి మీద చర్యలు తీసుకోవడం, 100 మంది ఉగ్రవాదుల్ని మరి మనం ఏ విధమైన మరి పౌరులకు ఇబ్బంది లేకున్నా, అలాగే పాకిస్తాన్కి సంబంధించిన సైనిక స్థావరాలకు కూడా ఇబ్బంది లేకున్నా మరి మొన్న మనం చేసాం. మరి దాన్ని మరి 100 మంది టెర్రరిస్టులు చనిపోతే కానీ పాకిస్తాన్ నిన్నటి నుంచి మరి ఒకేసారి మన మీద అకృత్యం ప్రదర్శించి ఈరోజు మరి నిన్న రాత్రి నుంచే మనం సరైన జవాబు ఇవ్వడం, అలాగే ఈరోజు కరాచీకి సంబంధించిన పోర్టు కానీ లేకపోతే మరి శత్రు దేశం పాకిస్తాన్లో అన్ని పట్టణాల మీద కూడా మన ఆర్మీ ధీటుగా జవాబు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రపంచం అంతా కూడా మనకే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే టెర్రరిస్టులు పెంచి పోషించిన దేశం పాకిస్తాను. దానికి సరైన గుణపాఠం చెప్పాలని ప్రపంచ దేశాలు కూడా మనకు చెప్పడమే కాదు, మన ప్రభుత్వానికి మనం అండగా ఉండాలి. ఏ పరిస్థితుల్లో మనం రేపు రాబోయే కాలంలో దేశం అంతా కూడా యుద్ధం వచ్చిన సూచనలు కూడా ఉన్నాయి. దానికి అందరం కూడా మరి ఖచ్చితంగా మనం అందరం కూడా నిలబడాలా. మరి దానికి అవసరమైతే మనం ప్రాణత్యాగం చేయడానికి కూడా అందరం కూడా, యువత అందరం కూడా రెడీగా ఉండాలని, అలాగే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయానికైనా మరి మారు మాట్లాడకుండా 100% సపోర్ట్ చేస్తామని చెప్పడం కూడా చాలా సంతోషిస్తున్నారు ప్రజలందరూ. ఖచ్చితంగా మరి మన దేశం త్వరలోనే ప్రపంచంలోనే నెంబర్ 1, నెంబర్ 2 స్థానం ఆర్థికంగా ఎదుగుతుంది, అలాగే సైనిక పరంగా ఎదుగుతున్నాం. డెఫినెట్గా ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు పాకిస్తాన్ కానీ ఇంకే దేశం చేసినా తగిన గుణపాఠం మరి ఇప్పుడు చెప్తున్నాం. త్వరలో ఇంకా ఏదైనా చేస్తే ఖచ్చితంగా దానికి గుణపాఠం జవాబు చెప్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.